క్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గ్రామ ప్రజలారా, ఈ లోకంలో మనిషి పుడుతున్నాడు, బ్రతుకుతున్నాడు, చనిపోతున్నాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ మనిషి తను బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాడు. నా జీవితం ఎలా ఉండాలి, నా బ్రతికి ఎలా ఉండాలి, నేను ఉన్నతంగా బ్రతకాలి, సంతృప్తి కలిగి బ్రతకాలి, సంతోషంతో బ్రతకాలి, ఆనందంతో బ్రతకాలి, నన్ను అనేక మంది గౌరవించాలి, ఘనత నాకు రావాలి అని ఆశిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొంతమంది ఫలిస్తారు, కొంతమంది ఫలింపు ఉండదు. అయితే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఈ బ్రతుకు విషయమై మనము 3 విషయాలని ఎప్పుడూ కూడా తెలుసుకుంటే మన జీవితం నిజంగా దేవుడు ఇది ఇచ్చినందుకు సార్థకతగా ఉంటుంది. అదేంటిదంటే ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి, తర్వాత దానిని గ్రహించాలి, తర్వాత అంగీకరించాలి. ఈ 3 విషయాలు ప్రతి మానవుడు కూడా తన జీవితంలో ఎప్పుడైతే అలవరుచుకుంటాడో అప్పుడు నిజంగా వాడి జీవితం ఈ లోకంలో ఉన్నతంగా ఉంటుంది. తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? భూమి మీద తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఎందుకు ఇలా బ్రతుకుతున్నామో, తర్వాత మరణం అనే పేరుతో మనం ఎక్కడికి వెళ్తున్నామో అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ మానవ జన్మకి అర్థం ఉండదు. ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పారా అంటే ఈ లోకంలో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటటువంటి అనేకమైన సంగతుల గురించి మానవులు చెప్తారు, కానీ సత్యాన్ని మాత్రం దేవుడు మాత్రమే తెలియచేస్తాడు. ఆయన పైనుంచి వచ్చి మనందరికేమి ఆకాశంలో నుంచి ఒక గొప్ప స్వరంతోనే ఏమి చెప్పడండి. మనుషులమైనటువంటి మనకి మన కోసమై సృష్టించినటువంటి ఈ సృష్టి ద్వారాను, ఆ సృష్టి ద్వారా ఆ సృష్టికర్తని గ్రహించినటువంటి దైవ మానవుల చేత ఆయన మనకి సత్యాన్ని తెలియచేస్తూ ఉంటారు. అలాగున తెలియజేయడానికి ఈ మానవుల కంటేను అతీతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మానవ జీవితం యొక్క పరమార్థాన్ని తెలియచేస్తూ వచ్చారు. అంతేకాదు, దేవుణ్ణి తమని కలిగించినటువంటి దేవుణ్ణి తెలుసుకోక తమకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి పాపమును, శాపమును, దోషమును అంటించుకొని మనము అపవిత్రులమై మనము వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళడానికి మానవులందరూ కూడా తమకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన ద్వారా ఈ యొక్క మానవ జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను తెలియచేయడమే కాకుండా మనకు అంటినటువంటి పాపం నుంచి విముక్తి కలగడానికి ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి మనందరికీ కూడా జీవితం యొక్క విలువని, మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే మన జీవితం నిజంగా ఉన్నతమైన స్థితిలోనూ మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి జీవితముగాను, మనం అనుకుంటున్నటువంటి సమృద్ధి కలిగినటువంటి జీవనం మనకు కలుగుతుందని ఆయన ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితంలో వారు అనుకున్నట్టుగా సమృద్ధి అయినటువంటి జీవనానికి ముందుకి అడుగు వేస్తూ ఉంటారు.
అయితే ఈ లోకంలో గ్రహించిన తర్వాత అనేకమైనటువంటి ఆటంకాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ లోకంలో మంచిని మనము పంచేటప్పుడు మాత్రం అనేక మంది మాటలు మాట్లాడతారు. చెడును పంచేటప్పుడు మాత్రం ఆడితో మనకి ఎందుకులేండి, ఆవిడతో మనకి ఎందుకులేండి, ఆవిడ నోట్లో నోరు పెట్టడం ఎందుకు, ఆడితో మాట్లాడడం కంటే మనం నోరు మూసుకోవడం మంచిదని చెడ్డవాడిని చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆలోచించండి దేవుని పిల్లలారా, ఎవరైనా మంచి మాటలు చెప్తా ఉన్నప్పుడు మనమందరము కూడా వాటిని గ్రహించాలి, వాటిని అంగీకరించాలి. ఎప్పుడైతే మనము అంగీకరించి సత్యంలో నిజంలో మనం బ్రతుకుతామో అప్పుడు నిజంగా సర్వ సమృద్ధి అయినటువంటి జీవనం, సకల విధములైనటువంటి ఆశీర్వాదముతో దీవెనతో కూడినటువంటి జీవితం మనకి దేవుడు పరమందు దాచి ఉంచాడు. ఈ లోకంలో మనము బ్రతుకుతున్నంత కాలము కష్టము, సుఖము, బాధ, వేదన ఈ రెండు కూడా మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటాయి. డబ్బున్నోడికి ఉంటాయి, డబ్బు లేనివాడికి ఉంటాయి. ఈ లోకంలో పసిపిల్లవాడు, చిన్నవాడు, ఆటలాడుకునేవాడు, ఏమీ తెలియనటువంటి వాడు అనుకునేటటువంటి చిన్నపిల్లలకు కూడా వారికి తగినటువంటి బాధ, సుఖము, సంతోషం ఉంటుంది. అంటే పుట్టినది మొదలుకొని మనం మరణించేంత వరకు మన జీవితంలో తప్పకుండా ఈ రెండిటి పడవల మధ్య, ఈ రెండిటి యొక్క బండి మీద మనము కొనసాగాల్సినటువంటిది తప్పకుండా ఉంది. అయితే ఈ మరణము తర్వాత ఈ రెండు వేరైపోతాయి. ఏదో ఒక వైపు మాత్రమే మనము వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేటటువంటి ఆ జీవితంలో మనము ఒకవేళ నిత్యము మనం కోరుకున్నట్టుగా ఈ లోకంలో మనము ఈ దేహంతో మనం జీవించేటప్పుడు ఈ దేహాన్ని పోషించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. కొద్దిగా ఎండకు రాగానే నీడెక్కడుందో వెతుకుతూ ఉంటాము. మేమైనా సరే మనం కూడా ఇల్లు కట్టుకుంది నీడ కోసము, వర్షం నుంచి తడవకుండా ఉండడం కోసం, మంచు నుంచి మన దేహాన్ని కాపాడుకోవడం కోసం. ఈ దేహాన్ని సుఖవంతమైనటువంటి జీవనం గడపడానికి ఈ లోకంలోనూ మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. ఈ ప్రయాస నిజంగానే మంచిదే. ఈ దేహం కోసం మనం మాత్రం ఆలోచిస్తున్నాం, కానీ ఈ దేహాన్ని నిలబెడుతున్నటువంటి ఆత్మకు కూడా సుఖవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవనం మన మరణం తర్వాత ఉంది. ఆ మరణం తర్వాత మన బ్రతుకులు సమృద్ధి అయినటువంటి సంతోషకరమైనటువంటి జీవితంలోకి మనం అడుగు పెట్టాలంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు, ఆయన ఈ లోకంలో మనకు ఉంచినటువంటి మాదిరికరమైన జీవితం మనం తెలుసుకొని గ్రహించి అంగీకరించి ఆయన సెలవిచ్చినట్టుగా మనము ఈ లోకంలో జీవిస్తే తప్పకుండా మన జీవితాలకి నిజంగా ఉన్నతమైనటువంటి బ్రతుకు, పేరు ప్రఖ్యాతులు మనకి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు మానవులమైనటువంటి మనము తెలుసుకుంటున్నామా మనల్ని కలిగించినటువంటి వాడి గురించి? మనం గ్రహిస్తున్నామా ఆయన మనల్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడు, ఎందుకు ఇక్కడ ఇలాగున నిలబెట్టి మనందరికీ బ్రతుకునిచ్చాడు, మన కోసం ఈ సృష్టి అంతటిని ఎందుకు ఇచ్చాడని? అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ఎందుకు ఈ లోకానికి పంపించాడో మనం తెలుసుకొని గ్రహించడమే కాకుండా అంగీకరిస్తే మన జీవితం నిజంగా ధన్యకరమైనదే. కాబట్టి గ్రామ ప్రజలైనటువంటి మీ అందరికీ కూడా మేము విన్నవించుకునేది ఒకటే, ఈ లోకంలో ఏదైనా ఒక సమాచారాన్ని, ఒక షాపింగ్ మాల్ గురించి కానీ, లేకపోతే కన్నా ఒక హోటల్ గురించి కానీ, ఒక సినిమా గురించి కానీ ఎవరైనా ప్రమోషన్ చేస్తే వాళ్ళకి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి లాభం వస్తుంది ఈ లోక సంబంధంగా. కానీ మాకు మాత్రం అలాంటిది ఏదీ రాదండి. దేవునిలో ఆనందం. మీరందరూ ఎవరైనా ఒక్కరైనా
ఈ మాటలు విని మీ మనస్సులో ఆలోచిస్తే మాకు అదే సంతోషం. అదే దేవుడు మాకు నేర్పించినటువంటి గొప్ప పాఠం. నిజమైనటువంటి సంతోషం వైపు మానవులని నడిపించడానికి దేవుడు పడేటటువంటి ప్రయాస ఎంత గొప్పదో ఒకసారి మీరు ఈ ప్రజల్ని చూసినప్పుడు మీకు అర్థమవ్వాలి. ఎందుకంటే మీరు ఎవరైనా కానీ ఏమైనా ఇస్తారా? లేదు. ఎండలోనో ఎంత ఇబ్బంది అయినా కానీ ఎంతో ప్రయాసతో దేవుడి మాటలని మీ అందరికీ, మనల్ని కలిగించిన దేవుని మాటలని, మన జీవితాలని మంచి మార్గంలో నడిపించే మాటలని, దేవుడి యొద్దకి మనల్ని చేర్చే మాటలని, మనము నిజమైనటువంటి సంతోషకరమైన జీవితంలో బ్రతకడానికి కావలసినటువంటి మాటలను తెలియజేయడానికి దేవుడు మమ్మల్ని అందరినీ ఇక్కడికి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మేము ఈ విషయాలని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాము. దయతో దేవుడి యొక్క మనస్సుని అర్థం చేసుకోండి. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకోండి. దేవుడు మన కోసమై చేసిన త్యాగాన్ని అర్థం చేసుకొని ఇంతగా ప్రేమించేటటువంటి ఆ ప్రేమామూర్తి దగ్గరికి మనం అందరమే వెళ్ళి సంతోషంగా జీవించాలని కోరుకుంటూ, ఇంకా మీరు అనేకమైన సంగతులను మీ గురించి, మిమ్మల్ని కలిగించిన దేవుని గురించి తెలుసుకోవాలంటే మరి ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు నాగరాజు అయ్య గారి యొక్క మందిరం దగ్గరికి మీరు వెళ్తే సమృద్ధిగా దేవుని మాటలు మీకు దొరుకుతాయి. మీ జీవితం కూడా సఫలమవుతుంది. కాబట్టి ఈ కొన్ని మాటలని మీరు అందరూ విని దేవునికి మీ హృదయాలలో చోటిస్తారని విశ్వసిస్తూ ఈ కొన్ని మాటలని నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.